అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. స్థానిక సంస్థల ఎజెండాగానే రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమాన్ని జనవరి 26 నుంచి ప్రారంభించబోతా ఉంది. మరొకసారి రైతు రుణమాఫీ లాగానే రైతు భరోసాను సగం అమలు చేయబోతా ఉంది అనేటువంటి ఒక విమర్శలు బీఆర్ఎస్ నుంచి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, స్పోక్స్ పర్సన్ శుభప్రద్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శుభప్రద్ గారు, ఈ వేదిక ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకు ఇక్కడే ఎంచుకోవడం జరిగింది? షాబాద్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. దాంట్లో కూడా రైతు డిక్లరేషన్ అని చెప్పేసి రైతులకు 2 లక్షల తక్షణ రుణమాఫీ చేస్తామని చెప్పి డిసెంబర్ 9 రోజు రుణమాఫీ సంపూర్ణంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఎన్నికల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కూడా ఎకరాకి కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు ఎన్నికల్లో ముందు ఏదైతే రొటీన్గా జరిగేటటువంటి ప్రాసెస్లో రబ్బీకి సంబంధించినటువంటి 5,000 విడత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇయ్యదలిస్తే అది ఎన్నికల కమిషన్కి పోయి ఆపివేయడం జరిగింది. కానీ అది ఆపివేసినా కానీ వాళ్ళు ఇచ్చేటటువంటిది ఇంత 7,500 ఇవ్వాల్సింది, ఆ 7,500 ఇవ్వకుండా కేసీఆర్ గారు పెట్టినటువంటి 5,000 ఇచ్చి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కింద ₹1 చెల్లించలేడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా రైతు రుణమాఫీ అని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఢిల్లీ పోయి కూడా గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆయన పక్కకు మొన్న మహారాష్ట్రకు పోయి కూడా చెప్పుకున్నాడు. చెప్తే మహారాష్ట్ర ప్రజలకు చాలా ఆనుకొని ఉంటుంది తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లు. ప్రజలందరూ కూడా ఈరోజు సోషల్ మీడియా యుగం, ఇక్కడ ఏం రుణమాఫీ జరగలేదు, ఏం జరగలేదు, మొత్తం ప్రజల అక్కడ మహారాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ తిరిగిండ్రో అక్కడక్కడ ప్రజలు ఓడగొట్టిరు. ఈరోజు ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. ఈడ అమలు చేయకుండా హామీలు మొత్తం మేము ఆడ అమలు చేస్తామని చెప్పేసి ఆ అమలుకు ఆయన బాధ్యత తీసుకుంటారు రేవంత్ రెడ్డి. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారు హామీలకు సంబంధించి బాధ్యత తీసుకోవాలి. కానీ ఈరోజు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి పోయేసి ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తానని ఆయన భరోసా ఇస్తున్నాడు. కాబట్టే ఈరోజు మేము ఏం అడుగుతున్నామంటే, మీరు 2 లక్షల రుణమాఫీ జరగలేదు సంపూర్ణంగా. మీ లెక్కల ప్రకారంగానే మీరు చెప్పింది ఏంది, 31,000 కోట్లు అయితే అని చెప్పిర్రు. మీరు చేసింది ఎంత? మీరు చెప్పుకుంటున్నది 21,000 కోట్లు చేసినామని. కానీ గ్రౌండ్కి వస్తే అది 12-13,000 కోట్ల వరకే జరిగింది. కాబట్టి దాదాపు 30-40% మాత్రమే రుణమాఫీ జరిగింది. సంపూర్ణ రుణమాఫీ జరిగింది అంటుండు కదా రేవంత్ రెడ్డి గారు. ఆయన పుట్టినటువంటి కొండారెడ్డిపల్లికి పోదామా, లేకపోతే ఆయన కాన్స్టిట్యున్సీగా గెలిచినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఏ గ్రామానికన్నా ఎంచుకుందాం. ఏ గ్రామానికన్నా పోయి సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందా రైతులతో అడుగుదాం. మాన్యువల్ ఎర్రర్ ఉంటే 1-2 ఉండొచ్చు, కానీ దాదాపు 100% పూర్తయింది, 99% కంప్లీట్ అయిపోయిందండి ముఖ్యమంత్రి స్టేట్మెంట్. ఈరోజు నేను చెప్పాలనా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాండూరు నియోజకవర్గంలో బషీరాబాద్ మండలంలో నవాల్గాకు సంబంధించినటువంటి నర్సింహులు గౌడ్ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొడుకు యూత్ కాంగ్రెస్ ఈరోజు కూడా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా ఉన్నాడు ఈ జిల్లాకు, ఈ పార్లమెంట్కి. ఆ వ్యక్తి కుటుంబంలోనే రుణమాఫీ కాలేదు. వాళ్ళ నాయన రోజు బాధ పెడుతుండంట, ఏంది ఇంకా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపిస్తేవి, నువ్వు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుని వంటివి, 2 లక్షల రుణమాఫీ అయితలేదని చెప్పేసి ఇట్లా కుటుంబాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాల్లోనే రుణమాఫీ కాలేదు. ఇంకా వేరే వాళ్ళ ప్రజల మాట దేవుడెరుగు. కాబట్టి రుణమాఫీ ఎక్కడ జరగలేదు. జరిగితే మీరు పెట్టండి కదా, ఊరు వైజ్గా మొత్తం కూడా లిస్ట్ ఇవ్వండి కదా. ఊర్లో రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి రుణమాఫీ చేసినామో చెప్పండి కదా. ఎక్కడ చెప్తలేడు. అదేవిధంగా రైతు భరోసా ఈరోజు ప్రతి ఎకరాకి 17,500 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 17,500 నేను చెప్తున్నా. 15,000 కదా వాళ్ళు ఇస్తాం కాదు. గతంలో ఆయన ఎన్నికల గెలిచిన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చి 5,000 ఇచ్చాడు. ఆ రోజు చెప్పింది ఏంది, డిసెంబర్ మేము ప్రభుత్వం వస్తాం 7,500 లెక్కిస్తా అన్నాడు. అంటే 15,000 లెక్క 2 విడతల్లో 7,500 అన్నాడు. అది 2,500, వానకాలంలో 7,500, ఇప్పుడు రబ్బీలో 7,500. ఎంత అవుతాయి? 17,500 ఎకరాకి. 17,500 రైతుకి ఒక ఎకరాకి ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బాకీ ఉన్నది. అది ఇవ్వాల్సిందే. దానికోసం ఈరోజు నేను 12,000 లెక్కిస్తా. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అది 6,000 ఏదో తూతు మంత్రంగా 6,000 వేసి ఓట్లు మళ్ళీ తీసుకుందామనే ప్రయత్నం చేస్తుండు. ప్రజలు చాలా తెలివివంతులు. ఒకసారి మోసపోయారు నీకు రేవంత్ రెడ్డి. ప్రజలంతా కూడా కర్రు కాల్చి వాత పెడతారు. నీ కొడంగల్ నియోజకవర్గంలోనే ప్రజల్ని మీద తిరగబడుతున్నారు, రైతుల మీద తిరగబడుతున్నారు. తట్టుకోలేక రైతుల మీద, గిరిజనుల మీద కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నటువంటి చరిత్ర ఒక ముఖ్యమంత్రిగా నీకే ఆ చరిత్ర ఘనత పొందుతావు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు, మంత్రులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నటువంటి స్టేట్మెంట్ చేశారు. నిజంగా అట్లుందా గ్రౌండ్లో శుభప్రద్ గారు? ఈరోజు ఆయన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం, ఎందుకంటే ఆయన చేసినటువంటి ఒక్క హామీ. ఈరోజు ఆయన 420 హామీలు ఇచ్చిండు. ఏం అమలవుతుంది? ఈరోజు బస్సులలో మహిళల్ని పంచాయతీ పెట్టడానికే బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పేసి అది ఆర్డినరీలను ఎక్స్ప్రెస్ చేసి, ఎక్స్ప్రెస్లను డిలక్స్లు చేసి, బస్సులు తక్కువ చేసి ఈరోజు ప్రజలు కొట్టుకునే పరిస్థితి తీసుకొని వచ్చిన మహిళలు అందులో బస్సులలో సీట్లు దొరకక కొట్టుకునే పరిస్థితి ఉంది. గతంలో ఆ పరిస్థితి ఉండేనా? ఈరోజు ప్రజలు ఎవరు అడిగారు నీకు ఉచిత బస్సు?
రైతు వాళ్ళు మహిళలే అడుగుతారు, మహిళలు చెప్తారుగా ఈరోజు సోషల్ మీడియా వేదికగా మేము ఎప్పుడు అడగలే, మాకు ఇస్తా అన్నా నువ్వు పెన్షన్లు 2000 నుండి 4000 పెంచుతా అన్నావు, అవి చేయి, లేకపోతే ప్రతి మహిళకు అర్హురాలైనటువంటి ప్రతి మహిళకు 2500 ఇస్తాను నెలకు. ఈరోజు ఢిల్లీలో పోయి కూడా అదే చెప్తుండు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆమె జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధి సుప్రియ అనే ఆమె, మేము మొత్తం కూడా 90 లక్షల మందికి తెలంగాణలో 2500 లెక్క ఇస్తున్నామని చెల్లిస్తున్నామని చెప్పింది. చెల్లిస్తున్నారు రైతులకు. ఈరోజు మహిళలకు 2,500 వస్తున్నాయా మధు గారు? నేను మీకు అడుగుతున్నా, వస్తున్నాయా? అదేవిధంగా పెన్షన్లు 4000 అయినాయా తెలంగాణలో? ఈరోజు ఒక్క హామీ అన్నా అమలు అయిందా? ఈరోజు 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఢిల్లీలో చెప్పుకుంటుండు. ఎక్కడిచ్చిండు? ఆయన ఇచ్చిన 6,000 చిల్లరనే మొత్తం కూడా. 6,000 డిఎస్సిలో ఒక 5,000 ఉద్యోగాలు పెంచిండు. అదేవిధంగా గ్రూప్ 1లో 63 పెంచిండు తప్ప ఆయన కొత్త ఉద్యోగాలు ఏవి ఇవ్వలేడు. గతంలో ఇచ్చినటువంటి ఎగ్జామ్లు అయినటువంటి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చేసి నేను 55 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండు. ఇట్లా ప్రతి ఒక్క హామీ తుంగలో దొక్కింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట విత్ ఇన్ 10 మంత్స్ స్పాన్లో ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు కదా. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిని అనరాని మాటలు ఈరోజు ఎందుకు అంటున్నారు? నువ్వు ఏ మాటలు కేసీఆర్ గారి ఫ్యామిలీని, బీఆర్ఎస్ పార్టీని తిడుతున్నావో ప్రజలు రెట్టింపు స్థాయిలో నిన్ను అంతమంది ఈరోజు తిడుతున్నారు. కాబట్టి నీకు ఒక్క ఊరికన్నా సెక్యూరిటీ లేకుండా పోయే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఉందా తెలంగాణలో? ఈరోజు షాబాద్కి రమ్మనండి, షాబాద్లో ఒక ఊరికి పోదాం, ఏ ఊరిలో మొత్తం సంపూర్ణ రైతు రుణమాఫీ అయిందో చూద్దాం. అదేవిధంగా ఈరోజు కొర్రీలు పెట్టి నువ్వు 15,000 ఎందుకు ఇస్తా అన్నావు? మరి ఈరోజు 12,000కి ఎందుకు పరిమితం చేస్తున్నావు? ఆ 12,000 కూడా మొన్న వానకాలం ఇయ్యలేవు కదా. ఆ 12,000 లెక్కనన్నా ఇప్పుడన్నా ఇవ్వాలి, 12,000 ఇవ్వాలి కదా. ఇప్పుడు రబ్బీకి ఒక్క పంటకి ఎందుకు ఇస్తావు నువ్వు? గతంలో ఆయన చెప్పింది ఏంది? కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తున్నాడు, మేము 3 పంటలకు ఇస్తామన్నాడు. ఎందుకు ఇయ్యారని అడిగినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ 3వ పంటకు కూడా రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. ఈరోజు అవన్నీ కూడా ఆయన హామీలు మొత్తం కూడా ఎక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. ప్రజలు ఆయన గతంలో కూడా చెప్పిండు, ప్రజలు మోసపోడికే సిద్ధంగా ఉన్నారు, మేము మోసం చేయడానికే సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలు కూడా నిన్ను తప్పకుండా 100% స్థానిక సంస్థల్లో బొందబెడతారు కాంగ్రెస్ పార్టీని. అది చూస్తాం మనం. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి రుణమాఫీ గురించి కానీ రైతు భరోసా గురించి కానీ ఓవరాల్గా కాంగ్రెస్ పాలన గురించి 2 మాటలు ఏం చెప్తారు? ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది జనరల్గా? చాలా హీనంగా ఉంది. ప్రజలందరూ కూడా చెంపలేసుకునే పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. అరే ఎందుకు మేము కేసీఆర్ గారు మంచిగా మనకు పాడిగేదలాక మనం అడగని వాటిని పథకాలు అన్ని ఇచ్చిండు, ఇంటికాడికి మంచినీళ్ళు తెచ్చిచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, అన్ని రకాలుగా సంక్షేమం పంచినటువంటి కేసీఆర్ని కాదని చెప్పేసి ఈ రాక్షసిని తెచ్చుకున్నాం. తెలంగాణలో మొత్తం కూడా దుష్టపాలన నడుస్తున్నది. మొత్తం తిట్లు, ఆయన స్పీచ్లు వస్తుంటే టీవీలు బంద్ చేసుకునే పరిస్థితి. ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, చెప్పలేనటువంటి బాధలో ఉన్నారు ప్రజలు ఈరోజు. కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక సంవత్సరం లోపల కార్యక్రమాలు ఏది పెట్టినా కానీ తండోపతండాలుగా ప్రజలు, రైతులు, మహిళలు అందరూ కూడా తరలివచ్చే పరిస్థితి ఎందుకు ఉంటుంది? విత్ ఇన్ 10 మంత్స్లో ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది ప్రభుత్వం మీద? ఏది కూడా అమలు చేస్తలేడు ఆయన. మళ్ళీ గెలిచేది లేదు. మళ్ళీ ఇంకోటి, ఆయన కొనసాగిన రోజులే ముఖ్యమంత్రి. ఢిల్లీ నుండి ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ కలుస్తుండా? పక్క రాష్ట్రంకి సంబంధించినటువంటి షర్మిలారెడ్డి గారికి రాహుల్ గాంధీ కలిసిండు. మళ్ళా మన ముఖ్యమంత్రి పోతే ఢిల్లీలో కలిసిండా? ఆయన కలుస్తుంది ఎవరిని? పాతగా ఆయనకు ఉండేటటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధం, పాత సంబంధాన్ని చెప్పుకొని బీజేపీ పార్టీ నాయకులకు, బీజేపీ అధిష్టానానికి చాలా దగ్గరగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మొన్న చూసినాం కేటీఆర్ గారి మీద కేసులు పెట్టడంలో కూడా గవర్నర్ అనుమతి ఇవ్వడం కోసం కూడా బీజేపీ అధినాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారు కలిసిండ్రు. అదేవిధంగా ఈడీ నమోదు కావడం, ఈడ ఏసీబీ కేసు పెట్టిన 24 గంటల లోపలనే ఈడీ కేసు పెట్టడం అనేది కూడా మొత్తం ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మొత్తం బీజేపీతో కలిసి పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇది షాబాద్ మండలంలో ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా రైతు రుణమాఫీ కాలేదనేటువంటిది సంతోషంగా కాంగ్రెస్ పాలనలో వరు లేము అనేటువంటిది చెప్తారు. కొడంగల్ కొండారెడ్డిపల్లి అయినా ఎక్కడికైనా ఛాలెంజ్ చేసి నిరూపించండి, సిద్ధంగా ఉన్నాం మేము కూడా నిరూపించండి. రైతు రుణమాఫీ కాలేదు. ఈ షాబాద్ నుంచి మేజర్గా రైతు భరోసాకి సంబంధించి 12 కాదు 15,000 ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఈ వేదిక నుంచి చేయబోతున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, స్పోక్స్ పర్సన్ శుభప్రద్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, షాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.